హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎస్ఆర్హెచ్ ఇంకా డీసీ మధ్య మ్యాచ్ జరుగుతుంది. హెడ్ టు హెడ్ రికార్డ్, అలాగే యావరేజ్ స్కోర్, పిచ్ గురించి అవన్నీ డిస్కస్ చేద్దాం. సో ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇప్పటిదాకా ఢిల్లీ ఇంకా ఎస్ఆర్హెచ్ మధ్యన 26 మ్యాచెస్ జరిగాయి. దాంట్లో ఎస్ఆర్హెచ్ 13 మ్యాచెస్ గెలిస్తే డీసీ 12 మ్యాచెస్ గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ 2 మ్యాచెస్, ఢిల్లీ 2 మ్యాచెస్ గెలిచింది. నెంబర్ 5 యూజ్ చేయబోతున్నారు. ఈ పిచ్ నెంబర్ 5లో ఎల్ఎస్జీ మ్యాచ్ మీరు చూశారు, స్లో వికెట్. సో డెఫినెట్లీ చేజింగ్కి కానీ అంత ఈజీగా ఉండదు. బట్ మరీ స్లో వికెట్ అయితే ఇవ్వరు, ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి ఖచ్చితంగా అది డిసడ్వాంటేజ్ అవుతుంది. సో ఐ థింక్ కొంచెం వెరీ క్లోజ్ కాంటెస్ట్, బ్యాట్ అండ్ బాల్ మధ్య ఉండే పిచ్ అయితే ఇవ్వచ్చు, ఎందుకంటే ఢిల్లీ టీం కూడా స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ ఉంటుంది. సో డెఫినెట్లీ దేర్ విల్ బీ ఏ క్లోజ్ కాంటెస్ట్ ఇన్ దిస్ మ్యాచ్. అలాగే ఉప్పల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ఆర్హెచ్ ఇంకా ఢిల్లీ మధ్యన 7 మ్యాచెస్ జరిగాయి. 3 ఎస్ఆర్హెచ్, 3 ఢిల్లీ. సో వెరీ క్లోజ్ కాంటెస్ట్ అయితే ఉంది వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్ పరంగా ఇది తీసుకుంటే. లాస్ట్ 3 మ్యాచెస్ దాంట్లో ఎస్ఆర్హెచ్ 2 మ్యాచెస్ గెలిచింది. సో వెరీ టైట్ మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు జరిగినా సరే. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ స్కోర్ ఫ్రమ్ ద బోత్ టీమ్స్. యావరేజ్ స్కోర్ ఇక్కడికి వచ్చేసరికి 170 to 180 ఉంది. బట్ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి అది స్లో వికెట్. సో డెఫినెట్లీ కొంచెం మంచి రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చేజింగ్కి అంత అనుకూలించే పిచ్ కాదు, కొంచెం స్లోగా ఉంటుంది. సో సెకండ్ హాఫ్లో ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటో అవన్నీ కూడా మన ఎల్ఎస్జీ మ్యాచ్లో చూసాం. టీమ్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తాయో, ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా డీసీ గెలుస్తుందా అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. సో హోప్ అంతా మంచి మ్యాచ్ జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వర్షం అడ్డంకులు అయితే పెద్దగా ఏం లేవు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మ్యాచ్ అయితే సజావుగా జరుగుతుంటుంది. సో మీరేమనుకుంటున్నారు, ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా ఢిల్లీ గెలుస్తుందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.